అంటే చాలా వరకు బీపీ ఉన్న విషయం మనకు తెలియదు. చాలా వేగ్ సిమ్టమ్స్ వస్తాయి బీపీకి. హార్ట్ వాల్వ్స్లో లీకేజ్ ఏమన్నా ఉందా, హార్ట్ వాల్వ్ ఓపెనింగ్ క్లోజింగ్ కరెక్ట్గా ఉందా అని తెలుస్తుంది. సో ఈ కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు కిడ్నీ బాగా పనిచేయాలి. Welcome to Sri Media Health Channel. I am Dr. K. Saket, Interventional Cardiologist at TX Hospitals, Banjara Hills. గుండె వ్యాధులు మనకి ఇఫ్ యు ఆర్ అబౌవ్ 35 ఉన్నట్లయితే మరి హార్ట్ బ్లాకేజెస్ కెన్ సమ్ టైమ్ బి సైలెంట్. హార్ట్ అటాక్ వస్తే కానీ మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నదని తెలియదు చాలా వరకు. సో మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ముందుగానే మనం ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్లో కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి అండ్ కొన్ని ఈసీజీ ఇవి ఉంటాయి. బ్లడ్ టెస్ట్లో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో మనకి కొలెస్ట్రాల్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. టోటల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ అని కొన్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ వాల్యూ అనేది 45-50 కంటే ఎక్కువ ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చెడు కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఇవి రెండు చెడు కొలెస్ట్రాల్ కింద. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వాల్యూ అన్నది 100-120 కంటే తక్కువ ఉండాలి. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ లెస్ దెన్ 150 ఉండాలి. సో ఇవి మనకి ఎక్కువ ఉన్నట్లయితే ముందుగానే మీ ఫిజిషియన్ని సంప్రదించి ఆర్ కార్డియాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సింపుల్ బ్లడ్ ప్రెషర్. సో ఈ బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండకుండా, అంటే చాలా వరకు బీపీ ఉన్న విషయం మనకు తెలియదు. చాలా వేగ్ సిమ్టమ్స్ వస్తాయి బీపీకి. మనం ముందుగానే ఇఫ్ యూఆర్ అబౌవ్ 30-35 ఈ హెల్త్ చెక్స్లో బీపీ ఒకటి చెక్ చేసుకోవాలి. బీపీ 140-90 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెంబర్ 3 ఈజ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉందా లేదా అన్నది కూడా సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c అన్న బ్లడ్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. ఇవి బేసిక్ బ్లడ్ టెస్ట్ విచ్ విల్ టెల్ ద రిస్క్ ఆఫ్ యూ గెటింగ్ హార్ట్ అటాక్. నెక్స్ట్ ఈజ్ ఈసీజీలో మనకి హార్ట్ రేట్ ఎలా ఉంది, రిథమ్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. అరిథ్మియాస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, హార్ట్ రేట్ కరెక్ట్గానే ఉందా, హార్ట్ బీటింగ్ కరెక్ట్గా ఉందా అన్నది ఈసీజీలో తెలుస్తుంది. ఈ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఈసీజీలో వేరియేషన్స్ వస్తాయి. బట్ హార్ట్ అటాక్ కాకుండా మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అన్నది ఈసీజీలో తెలియదు. సో ఇఫ్ యు ఆర్ ఓన్లీ హ్యావింగ్ చెస్ట్ పెయిన్ అండ్ మీకు ఇది హార్ట్ అటాకా కాదా అన్నది తెలియడానికి రఫ్లీ ఈసీజీ విల్ హెల్ప్ అస్. బట్ ఫ్యూచర్ హార్ట్ అటాక్ వస్తుందా అన్నది రిస్క్ అన్నది మనకి ఈసీజీ ఒక్క దాంట్లోనే తెలియదు. సో ఇవి తెలుసుకోవడానికి అదర్ థింగ్ ఈజ్ 2D ఎకో. 2D ఎకోలో మనకి హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అన్న తెలుస్తుంది, హార్ట్ పనితీరు ఎలా ఉంది. ఇది మనము ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్న చిన్న వాల్యూ ఉంటుంది, దీంట్లో మనకు తెలుస్తుంది. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నార్మల్లీ 60% కంటే ఎక్కువ ఉండాలి. ఎనీథింగ్ లెస్ దెన్ 60% ఇస్ లెస్. సో ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈ 2D ఎకోలో హార్ట్ పంపింగ్ ఎలా ఉంది తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ హార్ట్ వాల్వ్స్ ఎలా ఉన్నాయన్నో తెలుస్తుంది. హార్ట్ వాల్వ్స్లో లీకేజ్ ఏమన్నా ఉందా, హార్ట్ వాల్వ్ ఓపెనింగ్ క్లోజింగ్ కరెక్ట్గా ఉందా అన్నది తెలుస్తుంది. అండ్ హార్ట్ బీటింగ్ ఎలా ఉంది అన్నది కూడా రఫ్లీ మనకి 2D ఎకోలో అంచనా వస్తుంది. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ మనకి ఉందా అని తెలుసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ అబౌవ్ 35 అబౌవ్ 40 మనకి ముందుగానే తెలుసుకోవడానికి ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ స్ట్రెస్ టెస్ట్. ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో మనకి ఇప్పుడు జిమ్లలో ఉండే ట్రెడ్మిల్ అండి, సేమ్ మోరల్లెస్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. కాకపోతే ఈ ట్రెడ్మిల్కి దానికి తేడా ఏంటంటే ఇది నడిచేటప్పుడు ఈసీజీ కూడా ప్యారలీ రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. సో మీరు స్పీడ్గా నడిచినప్పుడు హార్ట్ రేట్ ఒక ప్రీసెట్ లెవెల్ దాకా పెరిగినప్పుడు ఈసీజీలో మరి వేరియేషన్ ఏమన్నా ఉందా, మరి ఆ వేరియేషన్ని బట్టి మనకి హార్ట్లో బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనము ముందుగానే అసెస్ చేసుకోవచ్చు. సో ట్రెడ్మిల్ టెస్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెస్ట్ విచ్ కెన్ డిటెక్ట్ హార్ట్ అటాక్స్ బిఫోర్ దే యాక్చువల్లీ అక్కర్. హార్ట్ బ్లాకేజెస్ని ముందుగానే మనం గుర్తించవచ్చు. అదర్ టెస్ట్ సార్, ఇప్పుడు చాలామంది ట్రెడ్మిల్ నడవలేరు. ఇప్పుడు ఇఫ్ యూఆర్ అబౌవ్ 50 అబౌవ్ 55 మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడవలేరు. మరి అలాంటి వాళ్ళకి ఎలా అంటే కాల్షియం స్కోర్ అని ఒక పరీక్ష ఉంటుందండి, సిటీ కాల్షియం స్కోర్. ఇది చిన్న సిటీ, క్విక్ ఇన్ క్విక్ అవుట్. జస్ట్ మీరు మామూలు ఎక్స్రే లాగానే సిటీ స్కాన్ చేయించుకుంటే హార్ట్ రక్తనాళాల్లో మరి కొవ్వు గట్టిగా పేరుకుపోయిన కొవ్వు మనము రేడియో డెన్స్ అవుతుంది. దీన్ని కాల్షియం స్కోర్ అంటాం. ఈ కాల్షియం స్కోర్ అనేది నార్మల్గా 0 ఉండాలి. అబౌవ్ 50 10 వరకు ఓకే. బట్ ఎనీ కాల్షియం స్కోర్ మోర్ దెన్ 10, దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి 10 to 100, more than 100 and more than 400. More than 400 అంటే you are in a high risk zone. And 10 to 400 you are in a medium risk zone, and 100 కంటే తక్కువ ఉంటే you are in a low risk zone. సో ఈ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముందు ఇంకా ప్రివెంటివ్ ప్రికాషన్స్ చాలా తీసుకోవాలి.
లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకొని ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. కాల్షియం స్కోర్ ఒకవేళ 100 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మరి ఇంకా ఫర్దర్ టెస్ట్ ఏమన్నా అవసరమా అన్నది మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి యూ కెన్ డిసైడ్. కాల్షియం స్కోర్ కాకుండా నెక్స్ట్ పరీక్ష ఏంటంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్. ఈ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మామూలు యాంజియోగ్రామ్లో చేసి తెలిసేవన్నీ కూడా మనకి సిటీ యాంజియోగ్రామ్లో తెలుస్తాయి. అది కూడా మినిమల్లీ ఇన్వేజివ్. జస్ట్ సిటీ ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్లో వెళ్ళి క్రియాటినిన్ అన్నది నార్మల్ ఉన్నట్లయితే, అంటే ఈ సిటీ యాంజియోగ్రామ్లో మనం కాంట్రాస్ట్ ఇస్తామండి. సో ఈ కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు కిడ్నీ బాగా పనిచేయాలి. నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సిటీ యాంజియోగ్రామ్ అనేది, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. సో దిస్ నథింగ్ బట్ ఏ స్మాల్ టెస్ట్, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చేతికి చిన్న ఐవీ లైన్ పెట్టి కాంట్రాస్ట్ ఇస్తారు అండ్ వెంటనే సిటీ చేస్తారు. మనకి గుండె రక్తనాళాలు 3 డైమెన్షనల్ పిక్చర్ క్లియర్గా తెలుస్తుంది. గుండె రక్తనాళాలో మరి కొవ్వు పర్సంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. హార్ట్ అటాక్ యొక్క రిస్క్ ముందుగానే తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రివెంటివ్ టెస్ట్. అండ్ మీరు మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి విచ్ టెస్ట్ విల్ సూట్ యూ బెటర్. దిస్ ఇస్ నాట్ ఎ రికమెండేషన్ టు ఈ టెస్ట్ అన్నీ చేయండి అని కాదు, బట్ యూ కెన్ మీట్ యువర్ డాక్టర్ అండ్ దెన్ డిసైడ్ ఈ టెస్ట్లో విచ్ విల్ సూట్ యూ బెటర్ అనేది మీరు కలిసి యూ కెన్ టేక్ ఏ డెసిషన్.